హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను లంచ్లోకి జీరా రైస్ అండ్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయల్ని ఇలా ముందుగా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మామూలుగా అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటారు, బట్ ఇలా ట్రై చేయండి, మొత్తం ఒకేసారి వేసేయచ్చు ఆయిల్లో. ఇలా నేను మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలానే ఫ్రై చేశారంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఎప్పుడైనా కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకునే బదులు ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకొని చేసుకుంటే బెస్ట్. ఇక్కడ అది కాక మేము కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను. తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి నేనైతే వెల్లుల్లి, కొబ్బరి, ఎండుమిర్చి, కాస్త ఉప్పు వేసి పొడి చేసుకున్నాను. ఆ పొడిని ఇందులో వేసి కలుపుతున్నాను. ఈ పొడిని మేము డైరెక్ట్ అన్నంలోకే తింటాం, కానీ తాలింపుల్లోకి ఎక్కువగా నేను ఇదే యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే పొడి చల్లేసారంటే దొండకాయలకి బాగా స్టిక్ అయిపోతుంది ఆ పొడి. అంతే, వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ. మా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ఫ్రై చేశానంటే అందులోకి ఖచ్చితంగా జీరా రైస్, లెమన్ రైస్ లేదా వామన్నం ఇలా ఏదో ఒకటి ఉంటేనే ఫ్రైతో ఇష్టంగా తింటారు, లేదా పప్పు అయినా తింటారు. మీరు ఫ్రైస్ దేంట్లోకి తింటారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.